శౌర్య, నాకు నిద్ర వచ్చేస్తుంది. నేను వెళ్ళి పడుకుంటాను. అలాగే అమ్మా. నీ వల్ల కాదనుపమా, 2 బస్తాలు అసాధ్యం. ఆఫీసర్, 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 నిద్రొస్తుందా? రండి, లోపల పడుకుందరు గాని. లేవండి. కన్నయ్య, నువ్వు నాన్న పక్కన పడుకో, బాగుంటుంది. 2 వికెట్స్ డౌన్. థ్యాంక్ యూ మంత్రి సత్యనారాయణ గారు. అమ్మా, నువ్వు లే, నేను తిప్పుతా. చూస్తావేంటమ్మా, లే. వద్దమ్మా, అయిన గొడవలు చాలు. నా కోసం నువ్వు మళ్ళీ శిక్ష అనుభవించొద్దు. వాళ్ళు మెలకువతో ఉంటే కదమ్మా చూడ్డానికి, శిక్ష వేయడానికి. జాజికాయ పొడేసిచ్చానుగా, గురక పెట్టి నిద్రపోతున్నారు. అవునా కళ్యాణి? మరింకే అదే చెప్తోంది. లే అనుపమా, తలో చేయేస్తే అయిపోతుంది. ఎవ్వరూ విసిరం మావయ్య. అదేంటి కళ్యాణి, ఒక్కదాని వల్ల కాదనే కదా? అవును మావయ్య, అమ్మ ఒక్కదాని వల్ల కాదని వాళ్ళని పడుకోబెట్టాను. ఒక్క తిరగలితో మనందరి వల్ల కూడా తెల్లారికంతా పిండి చేయడం కాదని చెప్తున్నాను. నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు కళ్యాణి. మనం విసరం, మిక్సీలనే వాడతాం. మన చుట్టుపక్క వాళ్ళ అందరి మిక్సీలని వాడతాం. ఐడియా అదిరిందమ్మా. మరింకే ఈ 2 బస్తాలు పిండి పిండి అయిపోతాయి. అలా చేయడం మోసం కదా. చేయని తప్పుకి శిక్ష వేశాడమ్మా ఆఫీసర్. ఇప్పటిదాకా చేసి అనుభవించావు కూడా. ఇదే ఎక్కువ, ఇంకా మోసమేంటి? అవునమ్మా, నువ్వేం అలా అనుకోవద్దు. నువ్వు నిర్దోషివి, శిక్ష ఎందుకు అనుభవించాలి? తప్పేం లేదు. మావయ్య, బాబాయ్, ఇంకా చూస్తున్నారేంటి? ప్రొసీడ్. అమ్మా, నీకు అన్నం తీసుకొస్తాను. పిన్ని, పద. అమ్మా, తినండి.
అమ్మ కడుపు చూస్తుంది అంటారుగా, నేను అమ్మనయ్యానుగా అమ్మా. మా అమ్మ ఆకలి నేను తీర్చకూడదా? తినమ్మా. ఇంక చాలమ్మా, కడుపు నిండిపోయింది. ఇప్పుడు నాకు ఫుల్ మీల్స్ తిన్నంత ఆనందంగా ఉందమ్మా. ఇక బస్తాలు పిండితో నిండిపోతాయి. రేపు మా అత్తయ్య మొహం చూడాలి. వెయిటింగ్. అనుపమ, పడకేసింది. ఇంకేం పిండి చేసుంటుంది? జొన్నలు కనపడాలి జైలుకే అన్నాడుగా, అవే కనపడతాయి. శౌర్య, 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 శౌర్య. ఏంటమ్మా? ఆఫీసర్, మీరు చెప్పినట్టుగానే మా అమ్మ పిండి చేసేసింది. ఇంపాసిబుల్, నేను నమ్మను. కనబడుతుంది కదా. నో, ఒక్క రాత్రిలో 2 బస్తాల జొన్నలు, అది తిరగల్లో పిండి చేయడం అసాధ్యం. ఇందులో ఏదో మోసం ఉంది, ఏదో మాయ చేశారు. ఊరుకోండి ఆఫీసర్, మాయ లేదు, మంత్రము లేదు. మా అమ్మేమి మాంత్రికురాలు కాదు. అలా అని దేవత కూడా కాదు కదా, ముట్టుకోగానే పిండి పిండి అయిపోవడానికి. శౌర్య, నాకేదో తేడా కొడుతుంది. ఇంకో 2 బస్తాలు జొన్నలు తెప్పించు. సాయంత్రం లోపు ఎలా చేస్తుందో నేను చూస్తాను. కాళ్ళు ఎరగొడతా పల్లవి. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? చెప్పిందలా చేస్తాననుకుంటున్నావా? చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించడమే గొప్ప. మళ్ళీ అనుమానాలు ఒకటి. నమ్మితే నమ్మో, లేకపోతే పోతలకి.
అమ్మా నువ్వు గ్రేట్ అమ్మా. ఓకే ఆఫీసర్, శిక్ష అయిపోయిందిగా, పదండి లోపలికి వెళ్దాం. ఏ ఆగు. నీ చున్నీ పైన ఆ పిండేంటి? తనే సాయం చేసింది శౌర్య. తీసుకుపోరా అనుపమని జైలుకి. హలో అత్తయ్య గారు, కాస్త ఆగండి. మ్యాటర్ తెలియకుండా కిలోమీటర్ వెళ్ళిపోకండి. పూరి చేయడానికి పిండి తీశాను అంటినట్టుంది, దానికి దీనికి లింక్ వేస్తే ఎలా? నేను పూరి తినాలని చెప్పాను కదమ్మా, అవును మావయ్య. అందుకే పిండి పడింది కదా. అవును మావయ్య. శిక్ష అయిపోయింది, లోపలికి పదండి. నాన్న ఆగు. మీ తల మీద ఆ పిండేంటి నాన్న? మనం అనుకుంటున్నదే శౌర్య, సహకారాలు బాగానే అందాయి. ఇంకా ఆలోచిస్తావేంటి? తీసుకెళ్ళు జైలుకి. అసలు కొంచెమైనా బుద్ధుందా అంట. వసారాలు ఇంత ఘనకార్యం పెడితే గాలికి ఎగిరొచ్చి కొంచెమైనా పడదా ఏమిటి? అవునమ్మా, మాకు ఒళ్ళంతా పడింది. అవును, నాకు కళ్ళ నిండా పడింది. ఆయన ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊతే గాని పోలేదత్తయ్య. ఏంటి శౌర్య మాకి పిండి గోల? అనుపమకి శిక్ష ఏమో గాని మా అందరికీ వేసినట్టుంది. ఇలాంటి శిక్ష ఇంకోసారి వేయకు. మరి మాకంటలేదే? మీరు పొద్దున్నే లేవగానే 2 అరచేతులతో మొహం తుడుచుకొని ముద్దు పెట్టుకుంటారు కదా అత్తయ్య, పాయింట్ ఉంది. మరి నా సంగతి? మీరు గది తలుపులు వేసుకుని పడుకుంటే ఆ పిండి లోపలికి ఎలా వస్తుంది ఆఫీసర్? అన్ని ప్రశ్నలకి కళ్యాణి దగ్గర ఆన్సర్లున్నాయి. ఏదో చేశారు. ఇంకా డౌట్ పోలేదా? ఏమైనా ఎవిడెన్స్ వదిలేసామా? అమ్మో, జార్ని కడగడం మర్చిపోయాను. చూసిందంటే ఆనవాళ్లు పట్టేస్తుంది. ఏయ్, ఏం చేస్తున్నావు? చెప్పాను కదా అత్తయ్య, పూరీలు. మీకు దోశలు కావాలా? ఏయ్, నిజం చెప్పు. మిక్సీలో మిక్సీలోనే గోధుమలేసి పిండి చేశాను. రాత్రి యూట్యూబ్లో చూశాను అత్తయ్య. అప్పటికి అప్పుడు పిండి మిక్సీలో పట్టేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుందంట. వేడిగా వేస్తాను, తిందురు. దీనికి ఆన్సర్ ఉంది. ఏంటత్తయ్య చెప్పండి. ఇక చెప్పడానికి ఏం నేర్చని? అనుపమ పిండి చేసేసింది, శిక్ష అయిపోయింది. నువ్వు రా అనుపమ. అత్తయ్య, 2 బస్తాల జొన్న పిండిని ఏం చేస్తారు? ఆటో పిలువనా? షాప్కి వెళ్ళి అమ్మేసి వచ్చేస్తారా? ఏవన్నావే? నిన్ను అత్తయ్య
ఏ అత్తయ్య కళ్యాణి, కళ్యాణి ఆగు, ఆగు కళ్యాణి. అమ్మా నిన్ను ఆగుదమయంతి, ఏం కాలేదుగా నీకు? అమ్మా నువ్వు వెళ్ళి పని చేసుకో. అలాగే మావయ్య. పిండి ఎలా చేశారబ్బా? రేయ్ గని, నువ్వు చూడాలన్న నీ ఏరియాని మళ్ళీ చూపించాం. ఇంకా చెప్పాలనిపించడం లేదా? సార్ నిజంగా నాకు తెలియదు సార్. ఆ రోజు మా గురువు గారిని కొట్టి పారిపోయిన తర్వాత మళ్ళీ చూడలేదు సార్. చూసుకో, ఇదే చివరిసారి. సార్ సార్ ఒట్టు సార్, నాకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు సార్. నీకు తెలుసురా, పదా. నాకు తెలియదు సార్, వదిలేయండి సార్. ఆ నంబర్కి ఫోన్ చేయి, నిమిషం మాట్లాడించు. ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతాడు. యారు నూరు నుంచి ఏం మాట్లాడిదిరే? ఒక కాంటెస్ట్లో మీకు ప్రైజ్ వచ్చింది, మీరు రావాలి సార్. నాట్ ఇంట్రెస్టెడ్. కాస్ట్లీ ప్రైజ్ సార్. అబ్బా, డౌట్ వచ్చిందా? చెప్పానా వాళ్ళు వచ్చేస్తారని? కంగారు పడక శామ్. ఇంకేం చేయాలి సిద్ధు? డైవర్ట్ చేస్తానన్నావు, ఇప్పుడు నువ్వేం చేసావు? ఇప్పుడే చేస్తాను. చెప్పు సిద్ధు. నీకు ఒక వాయిస్ రికార్డ్ పంపించాను, ఇంకో సెల్ నంబర్ కూడా పంపించాను. వచ్చింది సిద్ధు. నువ్వేం చేస్తావంటే నేను చెప్పింది చేయి. యాజ్ ఇట్ ఈస్గా వీడియో కాల్ ఫార్మాట్ ఓపెన్ చేసి ఓకే, అలాగే చేస్తాను. ఏం చేస్తున్నావు సిద్ధు? నువ్వే చూడు. హలో, ఎవరు? నేను సిద్ధుని. ఎవరు కావాలని ఫోన్ చేస్తున్నారో ఆ సిద్ధార్థనే ఆఫీసర్. చెప్పండి. మాకు ఇష్టమై మేము వస్తే మీకు ప్రాబ్లం ఏంటి సార్? మీకు నన్ను ట్రేస్ చేసేంత టైం ఇచ్చాను, చేసుకోండి. నన్ను పట్టుకోలేరు పట్టుకోలేరు పట్టుకోలేరు. ఇంకా సార్ విజయవాడ అంట సార్. మకా మార్చావా? దొరికావురా. నా వల్ల కాదన్నావు కదరా, పట్టుకుంటా. పదండి విజయవాడ. ఓకే సార్. డైవర్ట్ చేస్తున్నా శామ్. నీ ఫ్రెండ్ ని పట్టుకుంటే చెప్పడా సిద్ధు? హౌ? ఈ పాటికి నౌ ఆర్ యు హ్యాపీ? ఇప్పుడు విజయవాడ పంపించా, రేపు ఢిల్లీకి పంపిస్తా, ఎల్లుండి వైజాగ్కి తరుముతా, ఇక్కడే ఉంటూ దేశం అంతా తిప్పిస్తా. శౌర్యకి పిచ్చెక్కిపోవాలి, మన విషయం మర్చిపోవాలి. మనం దొరకం, ఫిక్స్.
అమ్మా